స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్ అనర్హత వేటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తన ఎన్నికల గురించి ఆలోచన వద్దన్న ఆయన అవి వస్తాయా రావా, వస్తే ఏం చేద్దామనేది తర్వాత ఆలోచిద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనేది తన టార్గెట్ అని కడియం శ్రీహరి చెప్పారు. ఆయన మేరకు ఎక్కువ గ్రామాలు తిరుగుతాను, అన్ని మండలాలు తిరుగుతాను, మీ గెలుపు కొరకు నేను కృషి చేస్తాను. దయచేసి దాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇక తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది, ఏదో స్పీకర్ గారు అనర్హత వేటట్టున్నారు, ఇది ఏమవుతుందని మీరు ఎవ్వరు కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. అది ఏమైనా ఆ నిర్ణయం ఏ రకంగా వచ్చినా ఫేస్ చేయడానికి కడియం శ్రీహరి సిద్ధంగా ఉన్నాడు. కడియం శ్రీహరి సిద్ధంగా ఉన్నాడు, మీరు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇబ్బంది ఏమి లేదు. దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే, నా ఎన్నికల గురించి మీరు ఎవరు ఆలోచించకండి. అవి వస్తాయా రావా, వస్తే ఏ రకంగా ఫేస్ చేద్దామని ఆలోచిద్దాం. వచ్చేటనే మీ ఎన్నికలు ఉన్నాయి, మీ ఎన్నికలకు నెల రోజులు మాత్రమే ఉన్నది. కాబట్టి దీనిపైన మనం ప్రత్యేక దృష్టి పెట్టి మీరందరూ కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎన్నిక కావాలి. ఏ గ్రామంలో చూసినా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు గెలిచారనే ఒక మంచి పేరు మనం తెలుసుకోవాలి. ఏది జరిగినా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ద్వారా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతుంది తప్ప ఇంకో ద్వారా జరగదు. మన నియోజకవర్గంలోని 7 మండలాలు, మున్సిపాలిటీ అన్నిటిపైన కాంగ్రెస్ జెండా ఎగరాలి. అన్ని గ్రామ పంచాయతీల పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. నాతో ఆయన మేరకు ఎక్కువ గ్రామాలు తిరుగుతాను, అన్ని మండలాలు తిరుగుతాను, మీ గెలుపు కొరకు నేను కృషి